అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ నలుగురు అధికారుల తీరు మారడం లేదా? స్వయంగా డీజీపీ పిలిచి హెచ్చరించిన ఆ నలుగురు ఆఫీసర్లు పద్ధతి మార్చుకోవడం లేదా? స్వయంగా డీజీపీ సివి ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేయడం పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయా? పోలీస్ శాఖలో ఆ అధికారులు ఎవరని అందరూ ఆరా తీసే పనిలో పడ్డారా? ఇంతకీ డీజీపీ సివి ఆనంద్ ఆదేశాలను సైతం పట్టించుకొని ఆ ఆఫీసర్స్ ఎవరు? ఈ స్టోరీలో చూసేద్దామా? తెలంగాణ పోలీస్ శాఖలో కొందరు ఉన్నతాధికారుల వ్యవహారంపై డీజీపీ సివి ఆనంద్ సంచలన కామెంట్స్ చేశారు. పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారుల తీరుపై డీజీపీ సివి ఆనంద్ బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఓ నలుగురు అధికారుల వైఖరి ఏ మాత్రం బాగాలేదని డీజీపీ స్వయంగా ప్రకటించారు. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘన లేదా క్రమశిక్షణ రాహిత్యం ప్రదర్శిస్తున్న సదరు అధికారులకు ఇప్పటికే పలుమార్లు వ్యక్తిగతంగా, అంతర్గతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తీరు మారటం లేదని అన్నారు. అనేక సార్లు మందలించినప్పటికీ, హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ నలుగురు అధికారుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంపై డీజీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారు తమ పనితీరును, ప్రవర్తనను మెరుగుపరుచుకోకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవటానికి ఏ మాత్రం వెనకాడబోమని చెప్పడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాష్ట్ర పోలీస్ బాస్ నుంచి నేరుగా ఇలాంటి గంభీర హెచ్చరిక రావడంతో తెలంగాణ పోలీస్ శాఖలో ఒక్కసారిగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. డీజీపీ వేలెత్తి చూపిన ఆ నలుగురు అధికారులు ఎవరు? వారిపై ఏ అంశాల్లో ఫిర్యాదులు లేదా ఆరోపణలు ఉన్నాయనే దానిపై ప్రస్తుతం తీవ్రమైన ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టం చేయడం, ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా ఉన్నతాధికారులు పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు అనివార్యమని పోలీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారి పట్ల సహనం వహించేది లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతుందని పేర్కొంటున్నారు. గతంలోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్తో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చిన సివి ఆనంద్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కఠిన నిర్ణయాలకు వెనకాడరనే పేరుంది. ఈ నేపథ్యంలోనే శాఖలోని లోటుపాట్లను సరిదిద్దేందుకు, అధికారుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించేందుకు ఈ తరహా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు పోలీస్ శాఖలో ఆ నలుగురు ఎవరని అందరూ ఆరా తీసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. స్వయంగా డీజీపీనే పిలిచి మాట్లాడిన ఆ నలుగురు అధికారులు తమ పనితీరు ఎందుకు మార్చుకోవటం లేదంటూ ఆరా తీస్తున్నారట. వాళ్ళ జిల్లాల్లో పనిచేస్తున్న ఎస్పీ స్థాయి అధికారులా లేక రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులా అని ఎంక్వైరీ చేస్తున్నారట. అయితే వారి పనితీరుపై డీజీపీకి అంత అసంతృప్తి ఎందుకు వచ్చింది? ఎప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా మారకపోవడంతోనే చర్యలకు సిద్ధమవుతున్నారా అని చర్చించుకుంటున్నారట. మరోవైపు పోలీస్ శాఖలో క్రమశిక్షణ విషయంలో డీజీపీ సీరియస్గా ఉన్నారనే సంకేతాలు ఈ వ్యాఖ్యలతో బయటకొచ్చాయనే చర్చ సైతం జరుగుతుంది. అందుకే తన ఆదేశాలను పట్టించుకొని అధికారుల విషయంలో ఇక ఉపేక్షించేది లేదనే మెసేజ్ను డీజీపీ ఇచ్చారనే ప్రచారం సైతం జరుగుతుంది. మొత్తం మీద పోలీస్ శాఖలో ఇలాంటి అధికారులకు గట్టి సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీనియర్, జూనియర్ అధికారులనే తేడా లేకుండా బాధ్యతారాహిత్యం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటేనే మిగతా వారికి హెచ్చరికగా ఉంటుందని చెబుతున్నారు. డీజీపీ తాజా తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో సదరు నలుగురు అధికారులు తమ వైఖరిని మార్చుకుంటారా లేదా వారిపై త్వరలోనే బదిలీలు, విచారణలు వంటి కఠినమైన చర్యలుంటాయా అనేది వేచి చూడాలి. ఈ పరిణామం రానున్న రోజుల్లో పోలీస్ శాఖలో మరిన్ని మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది.